నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము ప్రెజెంట్ సిచువేషన్ లో పెళ్లి కాని ఆడవాళ్ళు అలాగే పెళ్ళైన ఆడవాళ్ళ నోటి నుంచి మొదటిగా వినిపిస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓడి అసలు పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది పీసీఓడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దానికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా లేదా అనే దాని గురించి ఈ రోజు మనతో పాటు డిస్కషన్ లో ఉన్నారు 39 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ హారిక గారు సో హారిక గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హారిక గారు హలో అండి హారిక గారు నేను అన్నట్టుగా చాలా మంది నోటెంపటి నుంచి మనం ఇప్పుడు ఈ పీసీఓడి అనే ప్రాబ్లం గురించి వింటున్నాం అసలు ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది సో పీసీఓడి ప్రాబ్లం అనేది జెనెటిక్ అన్నమాట సో పుట్టుకతోనే అంటే బై బర్త్ అప్పుడు ఫిమేల్ బాడీలో కొన్ని అంటే టోటల్ ఓవరాల్ ఎగ్ కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది సో అది మనకి యూజువల్లీ ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు సో యూజువల్లీ మనకి ఫస్ట్ టైం పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అరౌండ్ 13 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ అలా స్టార్ట్ అవుతుంది సో దాని తర్వాత మనకి అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ ద్వారా అలా మనం పీసీఓడి అనేది డిటెక్ట్ చేస్తాం సో యూజువల్లీ ఇది జెనెటిక్ పరంగానే క్యారీ అవుతూ ఉంటుంది ఈ పీసీఓడి అనేది ఎటువంటి చేంజెస్ అనేది క్రియేట్ చేస్తుంది బాడీలో మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అసలు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి పేషెంట్స్కి సో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి మనకి పీసీఓడిలో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ సో యూజువల్లీ మనకి లైక్ ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు తర్వాత ఏంటంటే యూజువల్లీ ఒక ఫస్ట్ ఇయర్ అంటే మెనార్కీ అంటాం ఫస్ట్ టైం పీరియడ్ని మనం మెనార్కీ అంటాం సో ఫస్ట్ ఇమీడియట్గా కొన్ని సైకిల్స్ అనేటివి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇరెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఒక 1 ఇయర్ వరకు వారు వెయిట్ చేయాలి 1 ఇయర్ తర్వాత కూడా పీరియడ్స్ అనేటివి ఇరెగ్యులర్గా రావడం ఉంటుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళు ప్రతిసారి కూడా నెల లైక్ 2 to 3 మంత్స్కి ఒకసారి వస్తుంది కొన్నిసార్లు ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే వస్తుంది అని అంటుంటారు సో అలాంటి వాళ్ళు జనరల్గా గైనకాలజిస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బేసిక్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తారు ఆ స్కానింగ్లో మనకి పీసీఓడి ప్యాటర్న్ ఉందా లేదా సో ఆ స్కానింగ్లో ఏం చూస్తామంటే ఓవరీ బ్యాగ్స్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి ఆ ఎగ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంది అనేది చూసుకొని మనం పీసీఓడి అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటాం అసలు ఈ పీసీఓడి అనేది వచ్చిన తర్వాత చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫుడ్లో డైట్ అనేది మెయింటైన్ చేయాలి అంటుంటారు అసలు నిజంగానే ఫుడ్ డైట్ వల్ల దీంట్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందా ఓకే సో పీసీఓడి అనేది ఏంటి అంటే నథింగ్ బట్ మనకి ఎగ్ కౌంట్ అనేది యూజువల్లీ మనకి నార్మల్ ఎగ్ కౌంట్ వచ్చేసి మనకి అరౌండ్ 10 eggs ఇన్ ఈచ్ ఓవరీ అంటాం అనమాట యంగేజ్ గ్రూప్లో బట్ ఈ పీసీఓడి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఎగ్ నెంబర్ అనేది అధికంగా ఉంటుంది అంటే ఈచ్ సైడ్ అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్ కౌంట్ అనేది అధికంగా ఉంటుంది ఒక్కొక్క సైడ్ లైక్ అరౌండ్ 15 ఆర్ కొన్నిసార్లు 20 వరకు కూడా మనం చాలా వరకు నోటీస్ చేస్తూ ఉంటాం సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు సో దీనివల్లనే మనకి నెల అనేది కరెక్ట్గా రాదు అండ్ అలాగే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది అండ్ ఈ రీజన్సే కాకుండా మనకి మెయిన్గా ఏం జరుగుతుంది పీసీఓడిలో అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది సో దీనివల్లనే మనకి వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం సో ట్రంకల్ ఒబెసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు అనేది చేరుకుంటూ ఉంటుందన్నమాట ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సో దీనివల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ వెయిట్ రిడక్షన్ అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని ఉంటాయి ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి హెల్దీ డైట్ సెకండ్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ హెల్దీ డైట్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే వీళ్ళకి మనకి ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఏదైతే ఉందో ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నాం కదా సో ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంటాయి ఈ ఇన్సులిన్ లెవెల్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే షుగర్ లెవెల్స్ అనేటివి కూడా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఏం చెప్తాం నార్మల్గా షుగరీ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయమని చెప్తాం అలాగే డైట్ హెల్దీ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువ తీసుకొని ప్రోటీన్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనకి కొద్దిగా వెయిట్ లాస్ అయినా సో అరౌండ్ 1 to 2 kgs పర్ మంత్ వెయిట్ లాస్ అయినా కూడా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది బెటర్గా ఉంటుంది ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కూడా కొద్దిగా మెయింటైన్ అవ్వడం వల్ల సైకిల్ రెగ్యులారిటీ అనేది కూడా మెయింటైన్ అవుతుంది రైట్ డాక్టర్ గారు కాలర్ ఉన్నారు తీసుకుందాము సాయి గారు వరంగల్ నుంచి హలో 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 మేడం సాయి గారు నమస్తే అండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం మా భార్య కొంచెం కడుపులో నొప్పి వేస్తుంది మేడం ఓకే అయితే కడుపులో నొప్పి వేస్తుంది ఓకే వస్తుంది మేడం టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా కాల్లో మాట్లాడగలరా సాయి గారు
మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కాలర్ అడిగినట్టుగా కూడా చాలా మందికి సిమ్టమ్స్ ఏం తెలియవు, జస్ట్ స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే మ్యాక్సిమము ఇట్లా గైనిక్ ప్రాబ్లమ్ అనో లేకపోతే ఇంకే అదర్ సిమ్టమ్స్ దీనికి రిలేటెడ్కి చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత వన్స్ గైనికల్ ప్రాబ్లమ్ అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి అసలు ఏవి రీజన్స్ ఉంటాయి ఈ స్టమక్ పెయిన్కి? నార్మల్ స్టమక్ పెయిన్ అనేదా లేకపోతే సివియర్ దీనికి రిలేటెడ్ స్టమక్ పెయిన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే, సో యూజువల్లీ ఏంటి అంటే సైకిల్స్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎగ్ అనేది కరెక్ట్గా డెవలప్మెంట్ అవుతుంది, అలాగే కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయినప్పుడు మనకి మెన్సెస్ వస్తాయి కదా. సో మెన్సెస్ వచ్చినప్పుడు కొన్ని ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఎగ్ డెవలప్మెంట్ అయిన వాళ్ళకి. సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల కూడా మనకి మెన్సెస్ వచ్చినప్పుడు యూజువల్లీ ఫస్ట్ 1 day or 2 days అనేది పెయిన్ ఉంటుంది. ఇది నార్మల్, ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సివియర్గా అన్బేరబుల్ ఉంటుంది, వాళ్ళకి చిన్న మెడిసిన్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. బట్ పీసీఓడి విషయానికి వస్తే ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. అండ్ కొంతమందికి లైక్ 1 monthకి వస్తుంది, కొంతమందికి పీరియడ్ 2 monthsకి వస్తుంది, కొంతమందికి 3 months, కొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తుంది. సో వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి పీరియడ్ వచ్చే టైంకి కూడా వాళ్ళకి సిమ్టమ్స్ అనేటివి ఉండవు. సో వాళ్ళకి పెయిన్ అలాంటివి కూడా యూజువల్లీ మనకి సిమ్టమ్స్ అనేటివి ఉండవు పీసీఓడిలో. అలా కాకుండా కొంతమందికి లైక్ మిడ్ సైకిల్లో కూడా పెయిన్ ఉంటుంది, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కూడా పెయిన్ ఉంటుంది, అది కూడా కామన్ సిమ్టమ్. అండ్ కొంతమందికి ఏంటి సిస్ట్ ఉండడం వల్ల, అంటే ఎగ్ బ్యాగ్లో ఒక ఎగ్లో వాటర్ అక్యుములేట్ అయ్యి మనకి సిస్ట్ రూపంలో ఏర్పడుతుంది అనమాట. ఈ సిస్ట్ వల్ల కూడా ఏమవుతుందంటే ఓవరీ అనేది నార్మల్ సైజు ఉంటుంది, అరౌండ్ 3 centimeters వరకు. ఆ సిస్ట్ సైజ్ అనేది కొంతమందికి లైక్ 2 centimeters, కొంతమందికి 3 centimeters, 4 centimeters అలా కూడా ఉంటుంది. సో ఈ సిస్ట్ వల్ల ఏమవుతుంది, ఓవరీ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ వల్ల కూడా కొంతమందికి పెయిన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా కామన్ కాజెస్ ఆఫ్ పెయిన్. కొంతమందికి మిడ్ సైకిల్లో వస్తుంది, కొంతమందికి పీరియడ్స్ టైంలో వస్తుంది, అండ్ ఇంకొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, మనకి ఈ గర్భసంచి లోపల పొర ఏదైతే ఉంటుందో అది గర్భసంచి లోపల కాకుండా మిగతా బయట, అంటే లైక్ గర్భసంచి బయట అండ్ అలాగే కొంతమందికి ట్యూబ్లో, కొంతమందికి ఎగ్ బ్యాగ్లో అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా మనకి పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది కొంతమందికి చాలా సివియర్గా అన్బేరబుల్గా ఉంటుంది. సో మనం యూజువల్లీ కొంతమంది లైక్ పీరియడ్స్ పెయిన్తో వస్తుంటారు, కొంతమందికి ఏంటి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది, కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా సిమ్టమ్స్ అనేటివి రిలీవ్ అవ్వవు. సో అలాంటి వాళ్ళకి మనం స్కానింగ్ చేసుకున్నట్టయితే కొంతమందికి యాక్సిడెంటల్గా మనకి ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది, లేదా కొంతమందికి ట్యూబ్స్ వాపు అనేది, కొంతమందికి నార్మల్ క్లియర్ సిస్ట్ అంటే ఎగ్ బ్యాగ్లో సిస్ట్ అనేది ఫామ్ అవ్వడం అనేది మనం యాక్సిడెంటల్గా డిటెక్ట్ చేస్తూ ఉంటాం. రైట్ డాక్టర్ హారిక, ఈ పీసీఓడి ప్రాబ్లం అనే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది అని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు. సో మీరు ఈ పర్టికులర్ డైట్ ఫాలో అయితే, ఈ ఎక్సర్సైజెస్ చేస్తే పర్మనెంట్గా పోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ని అయితే పేషెంట్కి ఇస్తారు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే, ఒక 6 months or 1 year అలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తూ ఉంటుంది పీరియడ్స్లో. అసలు నిజంగానే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా, లేకపోతే ఇలా కంటిన్యూస్గా మెడిసిన్ వాడాల్సిందేనా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు? సో పీసీఓడి అంటే నథింగ్ బట్ మెయిన్ డిసీజ్ లాగా చాలామంది ట్రీట్ చేస్తుంటారు. జస్ట్ అదేంటి అంటే ఒక ఫైండింగ్ లాగానే. సో దానివల్ల మనకి కలిగే ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది పీసీఓడి వల్ల. కొంతమందికి సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతుంటారు, కొంతమందికి వెయిట్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతున్నాను అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. సపోజ్ వాళ్ళు అన్మ్యారీడ్ అనుకోండి, సో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ. సో పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు మనం పీరియడ్ రావడానికి ఒక 1 to 2 months వెయిట్ చేసి దాని తర్వాత పీరియడ్ రావడానికి అనేది ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ మనం పీరియడ్ రెగ్యులారిటీ కోసం హార్మోనల్ పిల్స్ అనేటివి తీసుకుంటూ ఉంటారు, బట్ అది యూజువల్లీ 3 months కంటే ఎక్కువ కూడా సజెస్ట్ చేయం. సో ఇన్ కేస్ వాళ్ళు మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే చాలామంది ఇన్ఫర్టిలిటీ మన సెంటర్కి వస్తూ ఉంటారు. నేను 3 months నుంచి నాకు పీరియడ్స్ అనేటివి కరెక్ట్గా వస్తున్నాయి, అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకు డాక్టర్ అని అడుగుతూ ఉంటారు. తీరా వాళ్ళ హిస్టరీ చూసి వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చూసినట్టయితే వాళ్ళు ఫెమిలాన్ అంటే లైక్ కాంట్రసెప్షన్ పిల్స్ అనేటివి తీసుకుంటారు. ఈ కాంట్రసెప్షన్ పిల్స్ అనేటివి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో యూజ్ చేయదు యూజువలీ. బట్ యూజువలీ మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎందుకు ఆ పిల్స్ ఇస్తారు అంటే వీళ్ళు చెప్పే సిమ్టమ్ ఏంటి అంటే మాకు పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతున్నాయి అని వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు, కాబట్టి వాళ్ళ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ పిల్ అనేది పెట్టడం జరుగుతుంది.
బట్ వాళ్ళు ఏమనుకుంటారు, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కదా, సో ఈ టైంలో మేము ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ అనేటివి సక్సెస్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ పిల్ తీసుకుంటూనే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటారు. బట్ ఆ పిల్ తీసుకోవడం వల్ల ఓన్లీ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి, ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఎగ్ డెవలప్మెంట్ని సప్రెస్ చేయడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది ఆ 3 months ఏదైతే కోర్స్ తీసుకుంటారో ఆ టైంలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మీరు ప్రెగ్నెన్సీ మీ క్లారిటీగా ఉండాలి, లైక్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా. సో ప్రెగ్నెన్సీ కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే నార్మల్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక కలిసినట్టయితే మనం బేసిక్ స్కాన్ చేసుకుంటాం, పీసీఓడి ఉందా లేదా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అలాగే అదర్ టెస్ట్ లైక్ థైరాయిడ్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సపోజ్ థైరాయిడ్ నార్మల్ ఉంది, షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, వాళ్ళ వెయిట్ కూడా నార్మల్గా ఉంది అన్నట్టయితే మనం చిన్న పద్ధతి అంటే లైక్ ఎగ్ డెవలప్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇచ్చే ట్యాబ్లెట్స్కి, ఇంజెక్షన్స్కి ఎగ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఫాలిక్యులర్ స్టడీ రూపంలో మనం స్కాన్ అనేది చేస్తాం. సో ఎగ్ సైజ్ ప్రాపర్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ పెట్టి హస్బెండ్ అండ్ వైఫ్ని కలిసి ఉండమనేది నార్మల్ న్యాచురల్ పద్ధతి. అలా కాకుండా కొంతమంది రావడమే చాలా ఓవర్ వెయిట్తోనే వస్తారనమాట. సో కొంతమంది లైక్ 100 kg, కొంతమంది 120 kg, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 3 months గ్యాప్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్సర్సైజ్, డైట్ మోడిఫికేషన్స్, అలాగే అదర్ అడ్జువెంట్ డ్రగ్స్, ఈ షుగర్ లెవెల్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అబ్నార్మల్గా ఉన్నాయా లేదా చూసి థైరాయిడ్ లెవెల్స్ని, షుగర్ లెవెల్స్కి సంబంధించిన టెస్ట్ చేసి వాటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వన్స్ అడిక్వేట్ లైక్ వెయిట్ అనేది కొంచెం అచీవ్ అయ్యాక మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అనేది ప్లానింగ్ అనేది చేయడం జరుగుతుంది. రైట్ హారిక గారు, మీరు చెప్పినట్టుగా 2 types ఆఫ్ పేషెంట్స్ అనేవాళ్ళు వస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, ఇర్రెగ్యులర్ అని కొంతమంది, లేకపోతే కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లాన్ అని. సో ఈ నార్మల్గా కాకోకుండా ఇర్రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది బేసిక్గా స్టెప్ బై స్టెప్ అనేది? ఇర్రెగ్యులర్ రావడానికి ఫస్ట్ కంటిన్యూ చేసి దాని తర్వాత వన్స్ ఓకే అని అనుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ప్రెగ్నెన్సీ రావడానికి రిలేటెడ్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారా? సో లైక్ ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే లైక్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది. పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంది అంటే ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేటివి అడ్వైస్ చేస్తాం, వెయిట్ లాస్, షుగర్స్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు వెయిట్ నార్మల్గా ఉండి ఇవన్నీ హార్మోన్స్ కూడా నార్మల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులారిటీ రావట్లేదు అంటే అప్పుడు జస్ట్ వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. సో మన మెయిన్ ఎయిమ్ ఏంటి, వాళ్ళకి ఓన్లీ సైకిల్స్ రెగ్యులారిటీ అవ్వడం. సో ఇలాంటి వాళ్ళకి జస్ట్ ఒక 2 months వరకు వెయిట్ చేసి ఇన్ కేస్ 2 months వరకు కూడా మీకు పీరియడ్ రాకపోతే ఒక చిన్న టాబ్లెట్ అనేది ఒక 5 daysకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు అన్నీ నార్మల్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం లేకుండా ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇన్ కేస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే లైక్ వాళ్ళు మ్యారీడ్ అయినట్టయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది వాళ్ళు ఈ టాబ్లెట్ యూజ్ చేయకముందు టెస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ వచ్చినట్టయితే మనం ఆ టాబ్లెట్ యూజ్ చేయడం ద్వారా వెంటనే పీరియడ్ అనేది వస్తుంటుంది నార్మల్గా. నార్మల్గా ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ అంటూ కూడా కొంత సర్జరీ అనేది చేస్తున్నారు. అసలు ఈ లాప్రోస్కోపీ అంటే ఏంటి, అసలు అది పీసీఓడికి ఎలా రిలేటెడ్ అని? సో లాప్రోస్కోపీ అనేది ఏంటి అంటే ఒక మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి. సో మనం ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్నట్టయితే మనకు ఒక డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ న్యాచురల్ పద్ధతి, ఐఐ పద్ధతి అండ్ ఐవీఎఫ్ పద్ధతి. సో యూజువల్లీ మనకి పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఎగ్ డెవలప్మెంట్ అనేది ఎందుకు జరగట్లేదు, కామన్ పీపుల్లో జరిగినట్టు వీళ్ళకి ఎందుకు జరగట్లేదు అంటే జస్ట్ బికాస్ ఇంటర్నల్ హార్మోనల్ డిస్టర్బెన్స్. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి బయట నుంచి ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేటివి ఇవ్వడం ద్వారా ఎగ్ అనేది మనకి ప్రాపర్ సైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి మనం న్యాచురల్ పద్ధతి, కొంతమందికి ఐఐ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి ఎప్పుడు లాప్రోస్కోపీ చేస్తామంటే నార్మల్గా న్యాచురల్గా ట్రై చేశారు ఒక 6 to 7 months అయినా కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి కొంతమందికి మనం ఐఐ అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి లైక్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు అన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అట్లానే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది సైమల్టేనియస్ టెస్ట్ చేసుకోవడానికి లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా ఏం చేస్తామంటే 2 వైపుల ట్యూబ్స్ అనేటివి కూడా ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం సైమల్టేనియస్గా. అండ్ అలాగే పీసీఓడి అంటే ఎగ్ బ్యాగ్స్ మీద ఒక 4 to 5 ఏరియాస్లో మనం పంక్చర్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పంక్చర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి లోపల ఉన్న LH హార్మోన్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ LH హార్మోన్ అనేది బయటికి రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది కొద్దిగా కరెక్ట్ అయ్యి తర్వాత మనం ఇచ్చే టాబ్లెట్స్కి, మనం ఇచ్చే మెడిసిన్స్కి రెస్పాన్స్ అనేది త్వరగా వస్తుంది. యూజువల్లీ మనం లాప్రోస్కోపీ చేసిన తర్వాత కూడా న్యాచురల్గా
ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ యూజువలీ ఒక 6 months వరకే ఉంటుంది. మళ్ళీ 6 months తర్వాత కూడా యూజువలీ మళ్ళీ పిసిఓడి అనేది రెసిస్టెంట్ పిసిఓడి అనేది అవుతూ ఉంటుంది కొంతమందికి. సో వెంటనే మీరు ఎవరైతే లాప్రోస్కోపీ ప్లానింగ్ చేసుకుంటారో లాప్రోస్కోపీ చేసిన వితిన్ 6 months మాత్రం రెగ్యులర్గా లైక్ అండర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైడెన్స్ ద్వారా మీరు ఎగ్ డెవలప్మెంట్ ట్రాకింగ్ చేసుకున్నట్టయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా కొన్ని ఎగ్స్ అనేవి ఓవరీస్లో కాకోకుండా ట్యూబ్స్లో కూడా ఫామ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి పేషెంట్స్కి అని అంటున్నారు. అసలు అలా ట్యూబ్స్లో ఫామ్ అవడానికి అసలు బేసిక్ రీజన్ ఏమై ఉంటుంది? అసలు అలాగే ట్యూబ్స్లో ఫామ్ అయిన పేషెంట్స్కి అది ఎగ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత దేని త్రూ రిమూవ్ చేస్తారు? ఇలా లాప్రోస్కోపీ ద్వారా ఇది తీసేసే అవకాశం ఉంటుందా? తీసేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వాళ్ళు? ఓకే, సో మీరు చెప్పింది ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా మనకు ప్రెగ్నెన్సీ ఎందులో వస్తుంది అంటే గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది. సో ఫస్ట్ నార్మల్గా మనకి న్యాచురల్గా బేబీ ఫామ్ అయ్యేది, ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యేది ట్యూబ్లో. సో ట్యూబ్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన బేబీ ట్రావెల్ చేసి మనకి యూట్రస్కి వచ్చేసి ఇంప్లాంట్ అవుతుంది. దీన్ని యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటారు. అలా కాకుండా కొంతమందికి ఏంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అదర్ దాన్ యూట్రస్ వేరే సైట్లో మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అవుతూ ఉంటుందన్నమాట. మోస్ట్ కామన్ సైట్ వచ్చేసి మనకి ట్యూబ్స్. కొంతమందికి ట్యూబ్స్లో కాకుండా కూడా ఓవరీస్లో, కొంతమందికి ఏంటి అంటే యూట్రస్ అవుట్ సైడ్ ఏరియాస్లో అంటే పొట్టలో అట్లా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కాజెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటి? సో కొంతమందికి ఏంటి మనకి గర్భసంచి పొర అంతా బాగున్నప్పుడు, గర్భసంచి ఎన్విరాన్మెంట్ అంతా బాగున్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అలా ఎక్కువ ఉంటుంది, అంటే యూట్రైన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా కొంతమందికి టీబీ రావడం అంటే గర్భసంచి లోపల టీబీ రావడం. సో దానివల్ల ఏం జరుగుతుంది, మనకి లైనింగ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వదు. అలాగే లోపల గర్భసంచి లోపల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా లోపల వాటర్ అనేది చేరుకున్నా కూడా ఏం జరుగుతుంది, బేబీ అనేది ట్యూబ్లో ఫామ్ అయినప్పుడు అలానే ఉంటుంది. యూట్రస్కి అనేది వచ్చి ఇంప్లాంట్ అవ్వకుండా ట్యూబ్లోనే ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రీజన్. అలా కాకుండా సెకండ్ రీజన్ వచ్చి ఏంటి అంటే మనకి ట్యూబ్స్ వాపు ఉండడం, హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఈ ట్యూబ్ వాపు ఉండడం వల్ల కూడా ఏంటి అంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పటికీ కూడా ట్యూబింగ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో ఈ ట్యూబ్ ఫంక్షన్ అనేది దెబ్బతినడం వల్ల మనకి ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఇనిషియల్గా, సో ఆ ఏరియాలోనే మనకి ఉండిపోతూ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ఏంటి చిన్న ట్యూబ్ చుట్టూ అతుకులు ఉండడం వల్ల ఇది అతుకులు ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, లేదా ఇదివరకు మనకి ఏదైనా సిజేరియన్ సెక్షన్లో కానివ్వండి, అదర్ సర్జరీస్ వల్ల కూడా మనకి ట్యూబ్ చుట్టూ అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి. ఈ అన్ని రీజన్స్లో కూడా మనకి కొన్నిసార్లు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పటికీ కూడా మనకి ట్యూబ్ ఫంక్షనింగ్ దెబ్బతినడం వల్ల మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది, మనకి స్కానింగ్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా తీయడం, కొన్నిసార్లు ఏంటి కొన్ని క్రైటీరియా చూసుకొని మనం కొన్ని ఇంజెక్షన్స్ అనేటివి ప్రెగ్నెన్సీని తీసే ఇంజెక్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మెథోట్రెక్సెట్ అలా ఇంజెక్షన్స్ ఇస్తాం. బట్ కొన్నిసార్లు డిటెక్ట్ అవ్వడమే మనకి ట్యూబ్ రప్చర్ అయ్యి అంటే ట్యూబ్ ఓపెన్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్, సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్, సివియర్ షాక్తోని డిటెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి వెంటనే మనం లాప్రోస్కోపీ కానీ లాప్రోటమీ కానీ చేసి ఎక్కడైతే ట్యూబ్ డ్యామేజ్ అయిందో ఆ ట్యూబ్ని తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి మనం యూజువల్లీ ఒక 3 to 6 months గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత బీటా హెచ్సిజీ లెవెల్స్ అన్నీ నార్మల్ వచ్చాకనే మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేయాలి. అండ్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు అసలు ఫస్ట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది, యూట్రస్ ప్రాబ్లమా లేదా ట్యూబల్ ప్రాబ్లమా అనేది చూసుకొని ఆపోజిట్ సైడ్ ఉన్న ట్యూబ్ హెల్దీనేనా కాదా అనేది చూసుకున్న తర్వాతనే మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేయాలి. ఒక్కొక్కసారి ఏంటి ఆపోజిట్ సైడ్ కూడా చాలా సివియర్గా వాపు ఉంది అండ్ చుట్టుపక్కల మొత్తం అతుకులు ఉన్నాయి అని అన్నప్పుడు ఏంటి అంటే ఒక్కొక్కసారి ట్యూబ్ని తొలగించేసి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ హారిక, నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. సత్తెనపల్లి నుంచి వెంకటరమణ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, కొద్దిగా గట్టిగా మాట్లాడగలరా? మాట్లాడుతున్నానండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా పాపకి 23 సంవత్సరాలు ఉంటాయండి. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. పాపకి 23 years. ఇంతకుముందు బాగానే వచ్చాయండి, హాస్టల్లో ఉంటుందండి. కొంచెం 2 నెలలకి 3 నెలలకి అలా వస్తాయండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. వాళ్ళని చెప్తుందండి ప్రాబ్లం ఏందని. ఓకే,
సో పీరియడ్స్ ఇప్పుడు ఇరెగ్యులర్ అంటున్నారు కదమ్మా 23 ఇయర్స్. సో 23 ఇయర్స్ ఉన్నా కూడా మనకి పీరియడ్స్ ఇరెగ్యులర్ వస్తున్నాయి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఒకటి ఫస్ట్ మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకి పీసీఓడి, సెకండ్ రీజన్ వచ్చేసి మనకి థైరాయిడ్ ఇష్యూస్, థర్డ్ రీజన్ వచ్చేసి ఏమైనా బ్లడ్ తక్కువ ఉందా లేదా. సో ఒక్కసారి జస్ట్ నార్మల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి స్కానింగ్ చేయించుకోండిమా. అలాగే థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో డిటెక్ట్ చేయించుకోవాలి. ఒకసారి ఇవన్నీ స్క్రీనింగ్ అయ్యాక ఏది ప్రాబ్లం అని డిటెక్ట్ అయితే దాన్ని బట్టి మనకి సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ పీసీఓడి కనుక మీకు డిటెక్ట్ అయినట్టయితే ఎవ్రీ 2 monthsకి ఒక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చేసి పీరియడ్ అనేది మనం తెప్పిస్తాం. ఒక్కోసారి మనకి థైరాయిడ్ అనేది ప్రాబ్లం ఉంది అనుకోండి, థైరాయిడ్ డోస్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే బ్లడ్ కూడా తక్కువ ఉన్నట్టయితే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యాక కూడా మనకి సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా అవుతుంటాయి ట్రీట్మెంట్ తర్వాత. రైట్ డాక్టర్ హారిక గారు, మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ట్యూబ్స్లో ఫామ్ అయితే ఒకసారి సర్జరీ కనుక జరిగిన తర్వాత నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకునేటప్పుడు అదే రిపీట్ అవుతుంది అనేది చాలామంది పేషెంట్స్ కూడా అంటున్నారు. సెకండ్ టైం కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్స్ కూడా కొంతమంది అంటున్నారు. సో ఎందుకు సెకండ్ టైం కూడా రిపీట్ అవే ఛాన్సెస్ లేకోకుండా ముందుగానే ప్రీ మెడిసిన్ అనేది ఏమి ఉంటుందా, దానికి మళ్ళీ అలాగే ఫామ్ అవ్వకోకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? ఓకే, సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఒకటి మెయిన్గా మనం ట్యూబల్ ఇష్యూస్ అనుకున్నాం కదా. సో కొంతమంది ఇన్ కేస్ ఫస్ట్ ట్యూబ్ రప్చర్ అయిపోయి లాప్రోస్కోపీ చేసి ఆ ట్యూబ్ని తీసేశారనుకోండి, సైమల్టేనియస్గా సర్జరీ చేసిన డాక్టర్ ఏంటంటే ఆపోజిట్ ట్యూబ్ని కూడా చూడడం జరుగుతుంది. సో ఆపోజిట్ ట్యూబ్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా గమనిస్తారు. సో కొంతమంది సర్జరీ చేసిన తర్వాత వెంటనే చెప్తారు ఆపోజిట్ ట్యూబ్ కూడా అన్హెల్దీ ఉంది, మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే ఎక్టోపిక్ ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి అన్నట్టు చెప్తుంటారు. సో ఇది ఎందుకు అంటే ట్యూబల్ ఫంక్షనింగ్ మెయిన్గా మనకి ఆ ట్యూబ్ ప్రాబ్లం వల్ల సెకండ్ టైం కూడా మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది మనకు పేషెంట్స్ వస్తారు, 2 వైపులా ట్యూబ్స్ చాలా ప్రాబ్లం ఉంది, ఒకసారి ఎక్టోపిక్ వచ్చింది తీసేశారు, సెకండ్ టైం కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసాం, అది కూడా ఎక్టోపిక్లో ల్యాండ్ అయింది, ఆపోజిట్ సైడ్ కూడా మనకి ట్యూబ్ని తీయడం అనేది జరుగుతుంది అని చాలామంది వస్తుంటారు. సో వీళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే ట్యూబల్ ఇష్యూస్ వల్ల. సో వీళ్ళకి వచ్చినట్టయితే మనం ఐవీఎఫ్ అనేది యూజువల్లీ సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉంటుంది, ఆపోజిట్ సైడ్ ట్యూబ్ హెల్తీ ఉంటుంది. సో ఈ అన్హెల్దీ ట్యూబ్ అనేది మనం రిమూవ్ చేసినప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా ట్యూబ్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో ట్యూబ్ టెస్టింగ్లో ట్యూబ్స్ అనేవి ప్యాటర్న్ నార్మల్గా ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అన్నప్పుడు మనం న్యాచురల్గా కానివ్వండి ఐఓఐ పద్ధతి ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా సెకండ్ టైం మనం ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబల్ బ్లాక్ కానీ మనకు డిటెక్ట్ అయినట్టయితే లేదా సెకండ్ టైం లాప్రోస్కోపీకి వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్ అనేది అన్హెల్దీగా ఉంది, ట్యూబ్ లోపల వాపు అట్లా ఉంది అన్నప్పుడు మాత్రం సెకండ్ టైం వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఆ ట్యూబ్ని తీసేయడం కానీ ట్యూబ్ని క్లిప్పింగ్ అనేది మనం యూజువల్లీ సజెస్ట్ చేస్తాం. చేసిన తర్వాతనే వాళ్ళకి ఏ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయాలనేది మనం ఎట్ ది సేమ్ టైం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడున్న జనరేషన్లో తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సో ఏ ఏజ్లో కరెక్ట్గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని అంటారు? ప్రాపర్ ఏజ్ దానికి. సో మనకి ప్రాపర్ ఏజ్ ఫర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే లేట్ 20s అంటే అరౌండ్ ఫ్రమ్ 25 to 30 years. సో 2 ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ 2 లేట్ ప్రెగ్నెన్సీ రెండు కూడా మనకి ప్రెగ్నెన్సీ మీద అనేది ఇంపాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 25 to 30 అనేది ఎందుకు ప్రిఫరబుల్ ఏజ్ అని అంటుంటామంటే యూజువలీ ఈ పీరియడ్లో మనకి ఎగ్ నెంబర్ అనేది సఫిషియంట్ అమౌంట్లో ఉంటుంది అండ్ అలాగే ఎగ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. యూజువలీ మనం చూస్తుంటాం లైక్ ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ఎగ్ నెంబర్ తగ్గుతుంటుంది, అలాగే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంటుంది. సో అందుకే కొంతమందికి లైక్ మ్యారేజ్ అవ్వడమే ఇప్పుడు రీసెంట్ జనరేషన్స్లో ఏంటి అంటే బికాజ్ ఆఫ్ లైక్ వాళ్ళ జాబ్ పర్పస్ కానివ్వండి, వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్ కానివ్వండి, ఇవన్నీ పర్పస్లో మనకి మ్యారేజ్ అవ్వడమే కొంచెం లేట్ అవుతుంది. చాలామంది ఎర్లీ 30sలో అట్లా చేసుకోవడం అనేది కామన్గా చూస్తూ ఉంటారు. సో చేసుకున్నా కూడా వెంటనే చాలామంది ప్లానింగ్ చేసుకోవట్లేదు జస్ట్ బికాజ్ ఆఫ్ లైక్ వాళ్ళ జాబ్ అండ్ వాళ్ళ ఫినాన్సెస్ ఇదన్నీ పర్పస్లో మనకి వాళ్ళ డిలే అనేది జరుగుతూ ఉంటుంది. సో మ్యారేజ్ అయినప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాలి. సో ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే జస్ట్ బేసిక్ టెస్ట్ చేపిస్తాం. సో ఫిమేల్ పార్ట్నర్కి వచ్చినట్టయితే మనకి అకౌంట్ అనేది ఎలా ఉంది అనేది చూసుకుంటుంటాం, అలాగే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం, వాళ్ళ సైకిల్స్ కూడా రెగ్యులర్గా ఉన్నాయా లేదా అనేది
చూసుకుంటాం. అండ్ అలాగే మేల్ పార్ట్నర్లో వచ్చినట్టయితే ఒక చిన్న టెస్ట్ లైక్ సెమెన్ అనాలిసిస్ అనేటివి చూసుకుంటాం. సో ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నప్పుడు లైక్ దే కెన్ డిలే ప్రెగ్నెన్సీ అండ్ లైక్ 6 months to 1 year అనేది డిలే చేసుకోవచ్చు అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనం టెస్ట్ చేసినప్పుడే కొద్దిగా ప్రాబ్లం అనేది డిటెక్ట్ అవుతుంది. ఏఎంహెచ్ చేసామనుకోండి, ఎగ్ కౌంట్ అనేది అప్పుడే తక్కువ ఉంది లేదా బార్డర్ లైన్లో ఉంది, సెమెన్ అనాలిసిస్ కూడా కౌంట్ బార్డర్ లైన్లో ఉంది అన్నప్పుడు మనం వెంటనే వాళ్ళకి డిలే చేయకుండా చిన్న పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి డిటెక్ట్ అయినప్పుడే చాలా తక్కువ ఉంది అండ్ వీళ్ళు లైక్ ఐవీఎఫ్కి వెంటనే వెళ్ళాలి అనేది కూడా మనం యూజువలీ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ లైక్ కౌంట్ అనేది లైక్ 2 million ఉంది. వాళ్ళు ఇన్ కేస్ 1 year or 2 years డిలే చేసినట్టు అయితే వాళ్ళకి ఆ 1 million 2 millions నుంచి కాస్త 2 years తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ 0 కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో 2 years తర్వాత వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తోని వాళ్ళ ఫాదర్ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం బెటర్ ఆప్షన్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ అనేది డిలే చేయొద్దు అనేది మనం సజెస్ట్ చేస్తాం యూజువల్లీ కపుల్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హారిక రెడ్డి గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.